నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాలా త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం పద్మిని. బాగున్నారా సుధా గారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సుధా గారు, లక్ష్మీ యోగం మాకు కలగాలి అని కోరుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏ అవధూతలో అయి ఉంటారు. అంతే అంతే కదా. అది కూడా లక్ష్మి. స్పిరిచువాలిటీ ఇస్ ఆల్సో లక్ష్మి. బాబోయ్, అన్ని లక్ష్ములే. లెవెల్ లక్ష్మి అది. అదే. కానీ అవధూతలు మన వీడియోలు ఎందుకు చూస్తారు? మనకు అంతే. కావాల్సింది సామాన్యులు. లక్ష్మీ యోగం కావాలి, రకరకాల ఈతి బాధలతో బాధపడుతున్నాము, మాది ఫలానా నక్షత్రం, లేకపోతే మాది ఫలానా రాశి, మా ఫలానా లగ్నం, మాకెందుకండి, మా జీవితాలు ఇంతేనా, మాకు లక్ష్మీ యోగం అనేది ఉండదా అని అడుగుతుంటే భలే కష్టం అనిపిస్తుంది. ఎవరికైనా ఉంటుంది. అవును, ఉంటుంది తప్పక. ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ ఏదైనా బ్లాకేజ్ ఉంటే దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి? తప్పక నాకు ఒక్కసారి వివరిస్తారా? తప్పక మాట్లాడదాం. లక్ష్మీ యోగాలు అనేది నువ్వు అన్నట్టు కొద్ది గొప్ప అందరి జాతకాల్లోనూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అదే. ఎందుకంటే అందరు సంపాదించుకుంటున్నారు ఈ కాలంలో. అదేంటంటే ఎత్తు తగ్గులు, ఎంత ఉంది ఎంత లేదు పర్సంటేజ్ అనుకుందాము, ఎంత మోతాదులో ఉంది అనుకుంటాం. అంటే ఏంటంటే ఎంత బలంగా ఉంది అనుకోవడం అనేది చూసుకోవాలి. జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మనం లక్ష్మీ యోగాలు కానీ ఎనీ యోగం ఫర్ దట్ మ్యాటర్ మనం లగ్నం నుంచే చూస్తాం. అంటే ఏంటంటే బర్త్ చార్ట్లో మనకి రాశి ఉంటుంది, లగ్నం ఉంటుంది, ప్లస్ దశా విశేషాలు ఉంటాయి. మన దశా విశేషాల గురించి కూడా చాలా మాట్లాడుకున్నాము. బట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవంతా కలయిక కదా. ఈ మూడు కలిసినప్పుడు మనకి ఒక యోగం అనేది ఫామ్ అవుతుంది. అసలు యోగం అంటే ఏంటి అంటే, రెండు ప్లానెట్స్ కలిసి ఉన్నా, లేకపోతే కేంద్ర కోణాల్లో ఉన్నా, లేకపోతే బెనిఫిక్స్, న్యాచురల్ బెనిఫిక్స్. మనమేమో జూపిటర్ అంటే గురుడు అంటే అందరికన్నా బెస్ట్ బెనిఫిట్ కదా. గురువు కానీ, లేకపోతే వీనస్ శుక్రుడు కానీ, లేకపోతే బుధుడు, వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్లో ఉన్నా. ఓకే, సో ఇలాంటి యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఆల్సో మోర్ దెన్ 2 planets ఇన్ ఎనీ 1 house. అంటే ఒక్కొక్క దాంట్లో భావం అంటాం. ఇప్పుడు 12 రాసులే, మళ్ళీ 12 భావాలే, 12 అవే ఇల్లులు అయ్యాయి. అంటే ఇల్లులు అంటే ఫస్ట్ ఏంటంటే మనం లగ్నం అంటాం, ఉదయించే సూర్యుడు. నువ్వు పుట్టావు కనుక అది లగ్నం అనుకుంటాము. రెండో ఇల్లు సెకండ్ భావం, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పడానికి అది ఉంటుంది. అలాగే మనం చూసామంటే 11th house చూస్తాం. నువ్వు పుట్టిన లగ్నం నుంచి యోగాలన్నీ చూడాలన్నమాట. సో 11th house, సెకండ్ హౌస్ అండ్ 9th house అంటే భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నాడో చూసినప్పుడు, ప్లస్ కాంబినేషన్ ఆఫ్ జూపిటర్ అండ్ వీనస్, శుక్రుడు ప్లస్ గురుడు, వీళ్ళందరితో కాంబినేషన్ అయితే లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. దీంట్లో ఏంటంటే దారిద్ర్య యోగాలు ఉంటాయి, అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి. అంటే ఎంత మోతాదులో ఉంటాయి అనేది చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి ఏదైనా ఈజీగా అయిపోతే హ్యాపీ ఫీల్ అవుతాం. ఏదైనా కష్టపడ్డాం అంటే అయ్యో కష్టపడుతున్నాం అనుకుంటాం. కష్టపడందే ఏమి రాదనేది ఒకటి క్వశ్చన్. నిలబడదు, దట్ ఈస్ ఓకే. బట్ కష్టపడినా రాకపోతే అది బాధాకరం. సో ఇన్ని పొజిషన్స్ ఉంటాయి దాంట్లో. కొంతమంది ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళు సంపదతో పుడతారు. గోల్డెన్ స్పూన్ తో, సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్, ప్లాటినం స్పూన్ ఇప్పుడు. సో అలా కూడా ఉంటాయి. కానీ జనరల్ గా మనం చూసాము అంటే సెకండ్ లార్డ్, 11th లార్డ్ వాళ్ళ కలయిక ఉన్నా, లేకపోతే వాళ్ళు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా, లేకపోతే కోణాల్లో ఉన్నా ఈ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. ప్లస్ 9th లార్డ్ ఆల్సో. సో ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క లార్డ్స్ అంటే లార్డ్షిప్స్ అనేవి డిఫరెంట్ అయిపోతాయి కనుక తప్పక ఒక్కొక్క లగ్నానికి మనం మాట్లాడుతాం. కన్యా లగ్నం లేదా కన్యా రాశి వారికి లక్ష్మీ యోగం ఎలా ఏర్పడుతుంది? లక్ష్మీ యోగం కావాలండి అనుకునే వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పక చూద్దాము. కన్యా లగ్నం వాళ్ళకి సెకండ్ హౌస్, మనం ఇప్పుడు సెకండ్ అండ్ 11th house ఎక్కువ మాట్లాడుకుంటున్నాము. సో సెకండ్ హౌస్ ఏమో మనకి అధిపతి ఎవరు? శుక్రుడయ్యాడు. శుక్రుడు ఎక్కడ? ఎగ్జాల్టేషన్ 7th లో. ఇంకేం కావాలి? సెకండ్ హౌస్ ఎగ్జాల్టేషన్ అంటే అసలు పుట్టుకనే అదేంటంటే డబ్బున్న కుటుంబంలో పుట్టారు అనుకోవచ్చా? అనుకోవడం కాదు, అంతే. అది అంతే. అలాగే ఇంకోటి భాగ్యాధిపతి 7th, 8th, 9th లార్డ్ అంటే
మళ్ళీ శుక్రుడు. ఇంకేం కావాలి. సో కేంద్రంలో Mm. మనం మాట్లాడేది 7th మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 4th 7th 10th 4 కేంద్రాలు. ఎనీ కేంద్రాల్లో ఎగ్జాల్టేషన్ ఉంటే తప్పక యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఆల్సో ఏంటంటే లగ్నం చూస్తున్నాడు అంటే ఏంటి, వాళ్ళకి అన్ని ఆర్ట్స్ కూడా వస్తాయి, మంచిగా చూడ్డానికి బ్యూటీ కూడా ఉంటుంది, అలాంటివన్నీ ఉంటాయి, కళలన్నీ ఉంటాయి అని కూడా చెప్పొచ్చు. డబ్బుతో పాటు అంటే ఎప్పుడు లైఫ్ ఎప్పుడు సార్థకం అవుతుంది, మొత్తం అన్ని ఉన్నప్పుడే కదా. ఉత్తి డబ్బు ఉంటే సరిపోదు, మనకి ఎంజాయ్ చేయడం రావాలి, మోస్ట్ ఇంపార్టెంట్ అది ఇక్కడ. సో 2nd and 9th లార్డ్ ఇంకా కనెక్షన్ వచ్చేస్తుంది ఇక్కడ. చాలా మంచి లగ్నం. ఇదన్నమాట లగ్నం. అన్ని లగ్నాలు మంచివి, కానీ కొన్నిటికి ఏంటంటే మనకి ప్రాముఖ్యత అంటే ఎందుకంటే వీనస్ అండ్ జూపిటర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఇందాక చెప్పినట్టు. అది 2nd and 11th లార్డ్ అవ్వడం కానీ, లేకపోతే ఓన్ హౌస్ లో ఉండడం కానీ. ఇప్పుడు అలాగే శుక్రుడు ఓన్ హౌస్ లో ఉన్నాడంటే అక్కడే ఉన్నాడు అంటే మన ఇంట్లో మనం స్ట్రాంగే కదా, ఎక్కడే ఉన్నాయో తెలుసు కదా, Hmm. ఎలా రాబట్టుకోవాలో తెలుసు కదా, కరెక్ట్. ఇంకేం కావాలి. Hmm. సో అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అది కూడా లక్ష్మీ యోగం ఉన్నట్టే. Hmm. అంటే 2nd 9th లార్డ్ ఓన్ హౌస్ లో ఉన్నాడు, ఇది తప్పక డబ్బు ఉంది, సంపద ఉంది అని చెప్పొచ్చు అనమాట. అది ఏ దారిలో అయినా అవ్వచ్చు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ప్రాముఖ్యత ఉండడం కానీ, ఫ్యామిలీలో చాలా బాగుండడం కానీ అన్ని జరుగుతాయి అన్నమాట. అలాగే జీవిత కాలంలో వాళ్ళ సంపాదన కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట. అలాగే లగ్నాధిపతి స్ట్రాంగ్ ఉండాలని బుధుడు ఓన్ హౌస్ లో ఉంటే ఎగ్జాల్టేషన్, ఇంకేం ఇవి 2 ఎగ్జాల్టేషన్స్. అని అలా అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే శుక్రుడు అక్కడ ఉంటే వెనకాతలే బుధుడు ఉండాలి, ఎందుకంటే శనికి వెనకాతలే కదా. సో అలా శుక్ర బుద్ధులు కలిసి ఉండే పరిస్థితి ఉండదా? ఉంటుంది, కానీ డెబిలిటేషన్ కదా. మరి అవును, నేను ఎగ్జాల్టేషన్ గురించి మాట్లాడుతున్నాను. డబుల్ట్ అవుతాడు. అవును. సో అలా అవ్వదు కనుక సో బ్యాలెన్స్ అవుతుంది లైఫ్ అని చెప్తాం. సో ఇక్కడ ఎగ్జాల్టేషన్, ఇక్కడ డెబిలిటేషన్. ఓన్ హౌస్ లో ఉండొచ్చు, మళ్ళా శుక్రుడు ఇక్కడ ఉండొచ్చు, బుధుడు ఎగ్జాల్టేషన్, ఇవి 2 జరగచ్చు. ఇక్కడ జరగకూడదు, జరగవు. సింపుల్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మన 9th లార్డ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. 2nd and 9th లార్డ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే 11th లార్డ్ చంద్రుడు, ఇంకేం కావాలి. చంద్రుడు ఎక్కడ ఎగ్జాల్టేషన్, వృషభంలో. అంతే. సో ఇంకే వృషభంలో అంటే 9 కనెక్షన్ రాలేదు, మళ్ళీ 11th and 9th. కనెక్షన్ వచ్చేసింది. సో అంత మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ అన్ని మంచి ప్లేస్ లో ఉంటే కన్యా లగ్నం వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు. అపర కుబేరులో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి, ఎస్పెషలీ బిజినెస్ లో. అంటే ఫ్యాక్టరీస్ పెట్టడం కానీ, బిజినెస్ విస్తరించడం కానీ, ఇలాంటి వాటిల్లో చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. మరి పరిహారాలు చేసుకోవాల్సిన పరిస్థితి సినిమా యాక్టర్స్ కూడా ఉంటారా? అంతే కదా. 2nd హౌస్ మనకి వీనస్ కదా. వీనస్ అంటే ఎగ్జాల్టేషన్ ఉన్నా కూడా మనకి యాక్టర్స్ బాగా ప్రాముఖ్యత పైకి వచ్చేవాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి ఎస్పెషలీ ఎక్కువ 2nd లార్డ్ లక్ష్మీ యోగం కావాలంటే 2nd లార్డ్ ని ఎక్కువ పట్టుకోవాలి, మన కాళ్ళు పట్టుకోవాలి. సో లక్ష్మీ యోగం కావాలి, ఇంకా ఎక్కువ సంపద రావాలి అన్నప్పుడు లక్ష్మికి ఎవ్రీడే నిత్యం పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే జపం చేయడం కానీ, లక్ష్మీ గణపతి హోమాలు చేయడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే శుక్రుడికి మనం చేయొచ్చు, అంటే ఏంటి జపాలు చేయొచ్చు అనమాట. చేసి దానాలు ఇవ్వడం కూడా వెరీ ఇంపార్టెంట్. చాలా బాగుంటుంది అనమాట. చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులా లగ్నం లేదా తులా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.